ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 4500 హై స్కూల్స్ ఉన్నాయి. ఈ హై స్కూల్ హెడ్ మాస్టర్స్ 20 ఏళ్లుగా ప్రమోషన్ లేక ఒకే క్యాడర్లో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ప్రమోషన్లు ఇవ్వాలంటే పై స్థాయి పోస్టులు డిప్యూటీఓ, డైట్ లెక్చర్, బీడీ కాలేజ్ లెక్చర్ ఇటువంటి పోస్టులన్నీ ఉన్నాయి. 90% ఈరోజు ఖాళీగానే ఉన్నాయి. ఆ పోస్టులన్నింటినీ కూడా ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలంటే సర్వీస్ రూల్స్ రూపొందించబడాలి. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ ఆర్డర్ 2018 ఇచ్చారు. PO 2018కి అనుగుణంగా సర్వీస్ రూల్స్ నూతనంగా రూపొందించుకునే అవకాశం ఉంది. కానీ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈరోజు సర్వీస్ రూల్స్ రూపొందలేదు. దాని మీద కోర్టులో కేసులు ఉన్నాయని చెప్తున్నారు. కేసులుంటే కేసుల్ని పరిష్కారం చేసుకునేటువంటి మార్గం ఉంటుంది. ఆ పరిష్కారం కోసం ప్రభుత్వం ఏం ప్రయత్నం చేయకుండా ఉంటే ఎంతకాలమైనా పరిష్కారం అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇమీడియట్గా కేసులన్నీ పరిష్కారం చేసి సర్వీస్ రూల్స్ రూపొందించి ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ స్టేట్ గెజెట్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి 4500 హై స్కూల్స్ హెడ్ మాస్టర్లు ప్రాతినిధ్యం వహిస్తూ ఈరోజు మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ ధర్నాకి TSUTFగా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఇమీడియట్గా సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కారం చేయాలని, సర్వీస్లో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులందరికీ కూడా పై స్థాయి ప్రమోషన్లు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు హై స్కూల్లో హెడ్ మాస్టర్ల మీద పనిభారం తగ్గించడం కోసం నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేయాలని, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇంకా ఇతరత్ర అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి పరిష్కారం కోసం కూడా ఈరోజు హెడ్ మాస్టర్ అసోసియేషన్ చేసినటువంటి ధర్నా హెడ్ మాస్టర్ అసోసియేషన్ తోటి మాత్రమే ఆగిపోదు. హెడ్ మాస్టర్ అసోసియేషన్తో పాటు ఇతర జనరల్ సంఘాలుగా ఉన్నటువంటి TSUTF లాంటి సంఘాలు కూడా వాళ్ళతో పూర్తి స్థాయిలో భాగస్వాములై రాబోయే రోజుల్లో ఈ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అందుకని వాళ్ళు స్వయంగా విద్యాశాఖను చూసినటువంటి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ రూపొందించడంలో ఉన్న ఆటంకాలను తొలగించి సర్వీస్ రూల్స్ రూపొందించి ఈ విద్యా సంవత్సరంలోనే అన్ని రకాల ప్రమోషన్లు పై స్థాయి ప్రమోషన్లని ఇప్పించాలని చెప్పేసి TSUTFగా డిమాండ్ చేస్తాం. DO కూడా పనిభారం ఎక్కువ ఉంది. ఒక్కొక్కరు 2-3 జిల్లాలకు కూడా ఇన్ఛార్జ్గా ఉన్న పరిస్థితి. ఈరోజు DO పోస్టులకు సంబంధించి చూస్తే జిల్లాలు 33 ఉన్నాయి. శాంక్షన్ DO పోస్టులు 12 ఉన్నాయి. అందులో రెగ్యులర్ DOలు 4 మాత్రమే ఉన్నారు. మిగిలినవన్నీ కూడా FACగా నడుస్తూ ఉన్నాయి, అదనపు ఛార్జీలతో నడుస్తూ ఉన్నాయి. అందుకని రెగ్యులర్ DO పోస్టులు మంజూరు చేయాలా, రెగ్యులర్ DO పోస్టులు అన్నింటినీ కూడా భర్తీ చేయాలా, ప్రమోషన్లు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా డిప్యూటీ DO పోస్టులు 62 పోస్టులు శాంక్షన్ ఉన్నాయి. కానీ నియోజకవర్గానికి ఒప్పొచ్చు 119 పోస్టులు మంజూరు చేయాలి. వాటిలో కూడా అన్ని పోస్టులు 58 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు అన్ని పోస్టులని కూడా భర్తీ చేయాలని చెప్పేసి ప్రమోషన్ల ద్వారా హెడ్ మాస్టర్లకు ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి అట్లాగే MEOలు కూడా మండలాల్లో ప్రైమరీ UP స్కూల్స్ని పర్యవేక్షించాల్సిన MEOలు, ఆ MEO పోస్టులు కూడా ఈరోజు 630 మండలాలు ఉంటే కేవలం 14 మంది మాత్రమే రెగ్యులర్ MEOలు ఉన్నారు. మిగిలినవన్నీ FACతో నడుస్తూ ఉన్నాయి. అందుకని అన్ని పోస్టులు మంజూరు చేసి అందరినీ కూడా రెగ్యులర్ MEOలని నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. మీరు గత 2 నెలల క్రితం కూడా సమయ నోటీసులో భాగంగా చర్చలు కూడా జరిపి మీ సమస్యలను పరిష్కరించారు. రానున్న జూన్ 2 కూడా మనకు అవతరణ దినోత్సవం ఉంది. ఆ లోపుగా పరిష్కరిస్తామన్నారు. ఇప్పటివరకు కూడా దానిపైన చర్యలు లేవు. ఇప్పుడు ఆల్రెడీ JACగా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనల్ సంఘాల JAC ఆధ్వర్యంలో ఈ సమస్యలు చార్టర్ ఆఫ్ డిమాండ్లో ఉన్నాయి. కేబినెట్ సబ్ కమిటీ దగ్గర, ఆఫీసర్ సబ్ కమిటీ దగ్గర మాట్లాడాం. ఇటీవల ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడినప్పుడు కూడా దీనికోసం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అట్లాగే సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మొదటి సమావేశంలో కూడా ప్రధానోపాధ్యాయులకు సంబంధించినటువంటి ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖకి సంబంధించినటువంటి సమస్యల్ని ప్రముఖంగా లేవనెత్తాం. వాటి పరిష్కారం కోసం కూడా 2 నెలల్లో చర్యలు తీసుకొని మళ్ళీ మీటింగ్ నాటికి రిజల్ట్ ఇస్తామన్నారు. మరి దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ సమస్యలన్నీ ఈ చర్చలు జరిగినాయి, రిప్రజెంట్ చేశాం. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలని చెప్పేసి పరిష్కారం చేస్తుంది ప్రభుత్వాన్ని నమ్మకంతో ఉన్నాం. చేయకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతమైన పోరాటానికి సిద్ధమైంది.